जय श्री गणेश, जय श्री गुरुदेव, जय श्री राम। वेंकटाद्रि समं स्थानं ब्रह्मांडे नास्ति किंचन, वेंकटेश समो देवो न भूतो न भविष्यति। శ్రీ మహావిష్ణు స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మకు చెందిన ఒక అష్టకం మీ ముందు ఉంచుతాను. అదే శ్రీకృష్ణ అష్టకం. శ్రీ మహావిష్ణువు అవతారములలో శ్రీకృష్ణ పరమాత్మ అవతారం అత్యంత ప్రధానమైనది, గొప్పది. శ్రీకృష్ణాష్టకం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకి పరమానందం కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. అథసి పుష్పసంకాశ్యం హరానుపుర శోభితం రత్నకంకణకేయూరం కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్రనివారణం విలసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. మందారగంధ సంయుక్తం శారుహాసం చతుర్భుజం బర్హి పింఛావసూనాంగం కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. ఉతుపల్ల పద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. ఉతుపల్ల పద్మపత్రాక్షం నీలజీమూతసన్నిభం యాదవానాం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. రుక్మిణీకేళి సంయుక్తం పీతాంబర సుశోభితం అవాప్త తులసీగంధం కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. గోపికానాం కుశ ద్వంద్వ కుంకుమాంకితవక్షసం శ్రీనికేతం మహేశ్వాసం కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. శ్రీవత్సాంకం మహోరస్కం వనమాల విరాజితం శ్రీవత్సాంకం మహోరస్కం వనమాల విరాజితం శంఖచక్రధరం దేవం కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. కృష్ణాష్టకమిదం పుణ్యం ప్రాతరుద్రతాయ యః పఠేత్ కోటిజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి. ఒక్కసారి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అష్టకము స్మరణ చేసినసు తెలిసో తెలియకో కోటి జన్మలలో చేసిన పాపములన్నీ నశించునని మన సనాతన ధర్మంలో మహర్షులు చెప్పుతున్నారు. కావున ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అష్టకమును రోజుకి ఒక్కసారన్న చదవండి. కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం పొందండి. అదేవిధంగా మీకు శ్రీ వ్యాస భగవానుడు ప్రసాదించిన భగవద్గీత అనగా శ్రీకృష్ణ పరమాత్మ స్వయముగా బోధించిన భగవద్గీతను దానిలోని కొన్ని పద్యములు అనగా శ్లోకములు మీ ముందు ఉంచుతాను. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య
తదాత్మానం సృజామ్యహం. దాని భావన ఏమిటంటే, ఎక్కడైతే ధర్మం తగ్గి అధర్మం పెరుగుతుందో అక్కడ నాకై నేను అవతారము స్వీకరిస్తానని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పున్నాడు. అలాగే పరిత్రాణాయ సాధూనాం వినాశాయాంశ దుష్కృతం. పరిత్రాణాయ సాధూనాం వినాశాయాంశ దుష్కృతం ధర్మ సమస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. దాని భావన ఏమిటంటే, ఎక్కడైతే మహర్షులకు, మునులకు, బ్రాహ్మణులకు, సాధువులకు అన్యాయం ఎక్కడ జరుగుతుందో ప్రతి యుగములో అక్కడ నేను అవతారము స్వీకరిస్తానని శ్రీకృష్ణ పరమాత్మ స్వయముగా భగవద్గీతలో చెప్పి ఉన్నాడు. అలాగే పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదాహం ఏ భక్త్యా అస్నామి ఉపకృతం ప్రయతాత్మనః. శ్రీకృష్ణ పరమాత్మ ఎవరైతే, ఏ భక్తుడైతే స్వయముగా పత్రము కానీ, పుష్పము కానీ, ఫలము కానీ, తోయము కానీ అత్యంత భక్తి శ్రద్ధలతో నాకు సమర్పిస్తారో అటువంటి భక్తులు నాకంతూ ఇష్టమైన వారని చెప్పున్నారు. కావున మనమందరం ఎంతో భక్తిగా, శ్రద్ధగా శ్రీకృష్ణ పరమాత్మను అనుసరిద్దాం, ఆయనను భక్తితో నమస్కరిద్దాం, భగవద్గీతను చదువుదాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.